ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచ్చిన ధ్యానించుకున్నాం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయెను. ఆదికాండము 25:21. విశ్వాసము మరియు పట్టుదల. ఇస్సాకు ప్రార్థన దేవుని శక్తిపై అతని నమ్మకమును కనపరుస్తుంది. దేవుని సార్వభౌమాధికారం, ప్రభు ప్రతిస్పందన, సంతానోత్పత్తి మరియు జీవంపై ఆయన అధికారమును స్పష్టము చేస్తుంది. ఈ వచనము ఇస్సాకు ప్రార్థన మరియు దేవుని దయగల ప్రతిస్పందన మధ్య ఉన్న ఔన్నత్యమును కనపరుస్తుంది. చివరికి కవలులైన ఏశావు మరియు యాకోబుల గర్భధారణకు దారి తీస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.